మైబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో టీజేఎస్ ఆధ్వర్యంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియామకమైన తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఆయనకి అభినందనలు తెలుపుతూ టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది। ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు డాక్టర్ డోలి సత్యనారాయణ మాట్లాడుతూ ఇది తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవమని, తెలంగాణ ఉద్యమ మలిదశ పోరాటంలో కీలకంగా వ్యవహరించి తెలంగాణ సాధన కోసం నిరంతరం శ్రమించిన పోరాట యోధుడని అన్నారు। ఈ పదవి రేపటి ప్రజాస్వామిక పాలనకు మార్గం చూపే విధంగా ఉంటుందని అన్నారు। बीमार था 60 ఏళ్ళ తెలంగాణ కోసను కాలికి పరపం కట్టుకొని గ్రామ గ్రామాలు తిరుగుతూ సకల జనులను ఏకం చేస్తూ తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవశ్యకతను, దాని యొక్క అనివార్యతను నాటి సీమాంధ్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్పి సంపన్న కులాలను, పార్టీలను, అన్ని వర్గాలను ఏకం చేసి చేసిగా ముందడుగు వేసి నాయకత్వ బాధ్యతలు మోసి ఎన్నో కష్టాలు పడి ఎన్నో అవమానాలకు గురై ఈరోజు ఎమ్మెల్సీగా ప్రకటించబడినటువంటి మా ఆచార్యులు, గురువరులు, ఉద్యమ నామ ప్రొఫెసర్ కోదండరాం గారికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ప్రకటించడం, గవర్నర్ కోటలో గవర్నర్ గారు కూడా ఆమోదించడం నిజంగా కూడా మా ఇబ్బంది తరఫున, ఉద్యమకారుల తరఫున, అందరి తరఫున, ప్రజా కుల సంఘాల తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చెప్పి తెలియజేస్తూ ఉంటాం। ఈరోజు గవర్నర్ గారు ఎమ్మెల్సీ కావడం అంటే సామాన్యులు చట్టసభలో పోయినంత గొప్ప విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి। ఎందుకంటే ఏ అధికారం ఉన్నా లేకపోయినా విరోధం పడుతుందో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలి ఆ సమస్యను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారం కోసం గొంతెత్తి గలమెత్తి కొట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు కోదండరాం గారు చట్టసభలో పోవడం అంటే నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది। ఇటువంటి ఉద్యమకారుడికి, ఉద్యమ నాయకుడికి తెలంగాణ ప్రజలు మొత్తం ఎదురుస్తున్నటువంటి ఈ రోజుకు సహకారానికి సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ ముఖ్యమంత్రి గారికి, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మైబాద్ టీజేఎస్ పక్షాన, ప్రజా కుల సంఘాల పక్షాన ప్రత్యేకంగా జైలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి టీజేఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ డోలి సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం। గవర్నర్ కోటాలో ఈరోజు తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరాం గారిని ఎమ్మెల్సీగా నియమించడం పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పెద్దలకు మనస్ఫూర్తిగా మా మానుకోట జిల్లా పక్షాన ఉద్యమకారుల నుంచి, టీజేఎస్ నుంచి, జాక్ నుంచి, టీపీ జాక్ నుంచి, కుల సంఘాల నుంచి, ఉపాధ్యాయ సంఘాల నుంచి, ఉద్యోగాల సంఘాల నుంచి, ఇతర సామాజిక ప్రజా సంఘాల నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం। నిజంగా కూడా తెలంగాణ ఆవిర్భావం తర్వాత 3 కోట్ల మంది ప్రజల గుండెలు గాయమైనాయి। ఉద్యమాన్ని తన భుజాన చేసుకొని ఉద్యమానికి నాయకత్వం వహించి సబ్బండ కులాలను, యావత్ ప్రజానీకాన్ని కదిలించినటువంటి కోదండరాంకి ప్రభుత్వంలో స్థానం లేదా అని చెప్పేసి మదన పడిన నేపథ్యంలో ఈ 10 ఏళ్ల తర్వాత చట్టసభల్లో అవకాశం రావడం,
ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ యొక్క కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారము ఆయనను ఎమ్మెల్సీగా నియమించడం పట్ల మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 10 ఏళ్ల సుదీర్ఘ నిరంకుశ నియంతృత్వ అప్రజాస్వామిక పాలనలో ప్రజల హక్కులు కాలరాయబడ్డాయి. రాజ్యాంగం మొత్తంగా కూడా రాజ్యాంగ వ్యతిరేకంగా పాలన కొనసాగించబడ్డది. ఉద్యమకారులకు గుర్తింపు లేదు. తెలంగాణ ఉద్యమ క్రమంలో ధూమ్ధాముల వేదికల మీద, బహిరంగ సభల మీద అనేక కార్యాచరణలో భాగంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుతున్నప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఈ టీఆర్ఎస్ సర్కార్, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం నిజంగా కూడా విస్మరించడం జరిగింది. అందుకే ప్రజలందరూ కూడా ఈ నిరంకుశ హిట్లర్ పాలన, నిరంకుశ నియంతృత్వ పాలన ఎప్పుడు అంతమైందా అని చెప్పేసి మొన్న బహిరంగంగా సామూహికంగా ఎన్నికల్లో తీర్పు ఇవ్వడం జరిగింది. 3వసారి అధికారంలోకి రావాలని చెప్పి కలలు కన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ వాళ్ళ ఆశలు అడియాసలైనవి. అధికార మదంతో దావంతో రాజ్యాంగ రీత్యా ఉండబడినటువంటి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా కుప్పకూర్చారు. అవినీతి రాజ్యమేలింది. నీళ్ల పేరు తుప్పి కోట్ల రూపాయల వ్యయం చెల్లించి కాంట్రాక్టర్లకు లబ్ధి చేయించారు. మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, అట్లనే 1,30,000 కోట్లతోటి నిర్మాణం చేపట్టినటువంటి కాళేశ్వరం కావచ్చు, వేదికట కావచ్చు, ఇవాళ ప్రజల సాక్షిగా ఇవాళ కుంగిపోవడం జరిగింది. దాంట్లో అవినీతిని కూడా ఈ ప్రభుత్వం బయట పెట్టాలి. బాధ్యులైనటువంటి వాళ్ళని శిక్షించవలసిన అవసరం. ఈ 10 ఏళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో విద్యారంగం విచ్ఛిన్నం చేశారు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు, స్కూళ్ళ నుంచి విశ్వవిద్యాలయాల వరకు ఎటువంటి నియామకాలు లేవు. విద్య సర్వనాశనమైంది. తెలంగాణ వస్తే విద్య గొప్పగా ఉంటుంది అని చెప్పి భావించినటువంటి నేపథ్య ఉద్యమకారులకు ఉండే. కానీ 5.7% కూడా విద్యకు నిధులను బడ్జెట్లో కేటాయించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మొండి వైఖరిని అనుసరించడం బద్దంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ గొప్పదొప్పడం జరిగింది. ఒక ప్రజాస్వామిక ఆకాంక్షలను అణచివేశారు. మాట్లాడే హక్కు లేదు, మీటింగ్ పెట్టుకునే హక్కు లేదు. నిజాం నిరంకుశత్వం కంటే మరీ భయంకరంగా పాలన కొనసాగించినటువంటి నేపథ్యము ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఉండే ఆ పాలనను ఇవాళ మేధావులందరూ కూడా ప్రశ్నించడం జరిగింది. అందుకే ఇవాళ నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి మేధావిగా కోదండరాం గారు తప్పకుండా ఈ పరిపాలనలో అంతర్భాగం అవుతారు. సామాజిక న్యాయం దక్కాలి, విద్య అభివృద్ధి చెందాలి, స్కూళ్ళ నుంచి విశ్వవిద్యాలయాల వరకు కూడా